శాంక్షన్ అయింది 400 కోట్లు. దాంట్లో తమరు ఎంత నొక్కాలనుకుంటున్నారు? 200 కోట్లు. ఇబ్బంది లేదు సార్, నొక్కొచ్చు. వరదల వలన వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్స్ కాబట్టి దీని మీద ఆడిట్ కూడా ఉండదు. సో ఈజీగా మీరు అనుకున్న ఫిగర్ ని రీచ్ అవ్వచ్చు. వరదల వల్ల గ్రామాల్లో కరెంటు తీగలో స్తంభాలు పడిపోయి అంతా చీకటమైపోయింది. వాళ్ళందరికీ కొవ్వొత్తులు సరఫరా చేయాలి కాబట్టి జిల్లా యంత్రాంగం ₹1 కోటి కేటాయించింది. అందులో తమ నొక్కాలి కాబట్టి 1 కోటికి బదులు 2 కోట్లు రాసేసుకుందాం సార్. గ్రామాల్లో ఆవులు గేదెలు చనిపోయి చిన్నపిల్లలకి పాలు దొరకట్లేదు సార్. పాల సరఫరా కింద 2.5 కోట్లు అనుకున్నాం. దాన్ని 5 కోట్లు చేద్దాం. వరదల వలన డెంగ్యూ మలేరియాలు ఎక్కువగా ఉన్నాయి. అర్జెంటుగా మందులు సప్లై చేయాలి కాబట్టి 10 కోట్లు అనుకున్నాం. దాన్ని 20 కోట్లు చేద్దాం. ఇక బ్లీచింగ్ పౌడర్ కి 1 కోటి, అది 2 కోట్లు చేద్దాం. అసలు చల్లకపోయినా పెద్దగా తెలీదు, మొత్తం నొక్కేయచ్చు సార్. జిల్లాలో ఇళ్లు చాలా మట్టు కొట్టుకుపోయాయి. జనానికి టెంపరీగా టెంట్లు వెయ్యాలి కాబట్టి వీటి కింద ఒక 5 కోట్లు, అంటే టెంట్లు రెంట్ కి తీసుకుంటాం కాబట్టి 50 లక్షలు రాద్దాం సార్. ఇలాంటి చిన్న చిన్న ఫిగర్లు అయితే 200 కోట్లు ఎప్పుడు చేస్తాం? ఇంకా అసలు ఉన్నాయండి. ఆహార పొట్లాలు బియ్యం సరఫరా చేయాలి కదండి, దానికి 25 కోట్లు నొక్కేద్దాం. ఇది కూడా మొత్తం నొక్కేయచ్చా? అంటే తినడానికి ఏమి ఇవ్వకపోతే జనం చచ్చిపోతారు సార్, అసలుకే ప్రాబ్లం వస్తుంది. ఇందులో 13 కోట్లు నొక్కేయచ్చు సార్. ఇక రోడ్లు, జిల్లా అంతటా రోడ్లు పోయాయి కాబట్టి సార్ దాని కింద 100 కోట్లు రాసుకుంటాం. ఇందులో మాత్రం మన దమ్ము సార్. ఏదో ఎర్రమట్టి వేసి దానిపై సన్నగా పేపర్లా తారు వేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. అతి తక్కువలో కూడా అయిపోతుంది సార్. దీంట్లో మనం 70% నొక్కేయచ్చు సార్. ఇదే మనకు ప్రాణం. 6 ఈ మిల్లర్లో ఎన్ని కొచ్చిన కంకరేశారా? 6